హాయ్ అండి. మీలకి ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేస్తుంది. అది చూడగానే మీకు అర్థమైపోతుంది. గుమ్మడికాయ ఫ్రై అండి. గుమ్మడికాయ అని పేరు వినంగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అయితే తిరుమల. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ మాత్రం గుమ్మడికాయ సాంబార్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం మా ఇంట్లో ఈరోజు గుమ్మడికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక దీనికి సరిపోయే వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుంటాను. అది ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు గుమ్మడికాయకి. కొంచెం వాటర్ పోసుకొని అది ఉడికిందో లేదో చూసుకుందాము. ఆల్రెడీ ఉడికేసింది గుమ్మడికాయ. తర్వాత ఒక బాండలు తీసుకుందాము. బాండలు వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో కొంచెం మనం తాలింపు వేసుకునే తెల్లగడ్డలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉండాలి. ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకున్నాము. బాగా ఆయిల్లో కొంచెం బాగా వేగాలి. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది గుమ్మడికాయ. ఫ్రై అయ్యాక కొంచెం మనం పల్లీల పౌడర్ వేసుకున్నాము. పల్లీల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రైని. తర్వాత కొంచెం చక్కెర కూడా వేసుకుందాము. అటు కారము ఇటు స్వీటు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నాకైతే నచ్చింది. మేము రైస్లోకి తింటాము, లేకపోతే డైరెక్ట్గానే తినేస్తాము. చాలా బాగుంటుందండి. ఒకసారి మాత్రం ఇది ట్రై చేయండి.